ప్రతి ఊరును ఒక గోప్యమైన కథ దాచుకుని ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక మార్పు కోసం ఎదురు చూసే క్షణం ఉంటుంది. ఈ కథలో ఆ ఊరు బగ్దాద్, ఆ వ్యక్తి అల్లావుద్దీన్. అతను ధనవంతుడు కాదు, రాజుని కుమారుడు కాదు, కానీ అతని గుండె నిజాయితీతో నిండి ఉంది. ఒకరోజు దుర్మార్గ మాంత్రికుడి వలలో పడి ఒక పాత దీపాన్ని పట్టుకున్నాడు. ఆ దీపం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ దీపం నుంచి బయలుదేరినది ఓ శక్తివంతమైన జిన్ను. ఆ జిన్నుతో అతనికి లభించింది సద్బుద్ధి, ధైర్యం, ప్రేమ, తిరుగుబాటు. కానీ సద్గుణాలను నిలుపుకుంటూ ప్రతి సవాలును ఎదుర్కొని ఎలా గెలిచాడు అల్లావుద్దీన్. ఇది కేవలం ఒక మాయాజాల కథ కాదు, ఇది విశ్వాసం మీద నమ్మకం, ప్రేమ మీద పోరాటం, మాయ మీద మానవతా గెలుపు కథ. మీరు ఈ కథను చదివినప్పుడు మీరు కూడా అల్లావుద్దీన్తో పాటే మాయగుహల్లోకి అడుగుపెడతారు, జిన్నుతో ఆకాశాలకెగురుతారు, ప్రేమ కోసం పోరాడతారు. మరి సిద్ధమా ఒక అద్వితీయ ప్రయాణం మొదలెట్టడానికి? ఒక ఊరిలో అల్లావుద్దీన్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి తండ్రి లేదు, తల్లి జరీనా ఒక పేద సీది సాదా బట్టల కుట్టే మహిళ. చిన్న ఇంట్లో తక్కువ ఆహారంతో, ఎక్కువ కష్టాలతో వాళ్ళు జీవించేవారు. అల్లావుద్దీన్ ఎంతో జ్ఞానవంతుడు కానే కాదు, కానీ తెలివిగా ఉండేవాడు. నమ్మకద్రోహం చేయకూడదు అని తల్లి చెప్పింది కాబట్టి మంచి మనసుతో ఉండేవాడు. కానీ పేదరికం అతని తిండి కోసం ఎక్కడికైనా వెళ్లేలా చేసేది. ఒక రోజు ఊరిలోకి ఓ అన్యదేశీయుడు వచ్చాడు. పొడవాటి దుస్తులు, నల్ల దరార, కన్ను పగిలినట్టు పదునైన చూపు. అతను చెప్పాడు, నేను నీ మామయ్యను, నీ తండ్రికి అన్నవాడిని. అల్లావుద్దీన్ ఆశ్చర్యపోయాడు. తల్లి చెప్పింది, నీకేమీ మామయ్య లేదు, ఎవడీ మోసగాడు. ఆ అన్యదేశీయుడు నిజానికి ఒక కులై మాంత్రికుడు. అతనికి ఒక మాయగుహలో ఉన్న మాయదీపం కావాలి. అది జిన్నును బందీ చేసింది. కానీ అతను తనకే కాదు, ఎవరైతే నిష్కపటంగా ఉంటాడో అతడే ఆ దీపాన్ని తాకగలడు. అతడు ఎంచుకున్నాడు అల్లావుద్దీన్. అతనికి వాగ్దానం చేశాడు, దీపాన్ని తీసిస్తే నిన్ను ధనికుడించేస్తాను. మంత్రములతో అతడిని ఒక గుహ దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక రహస్య శిలను తరలించి, ఇప్పుడు దిగు, లోపల ఒక దీపం ఉంటుంది, తీసుకుని రావాలి. కానీ ఏ వస్తువును తినకూడదు, తాకకూడదు, లేకపోతే నీవు అక్కడే బంధిస్తావు. అల్లావుద్దీన్ గుహలోకి దిగాడు. లోపల అద్భుతమైన వస్తువులు, రత్నాలు, బంగారు చెట్లు, మాణిక్యాలు. కానీ అతను కేవలం ముద్దుగా ఉన్న ఒక పాత దీపాన్ని మాత్రమే తీసుకున్నాడు. బయటకు రాగానే మాంత్రికుడు అతన్ని పైకి లాగాలని అడిగాడు. ముందుగా దీపం ఇస్తేనే నిన్నెత్తాం. అల్లావుద్దీన్ అనుమానపడ్డాడు, ఇది మోసం. అతని దీపాన్ని ఇవ్వలేదు. వెంటనే మాంత్రికుడు గుహద్వారాన్ని మూసి మంత్రం పలికాడు. గుహ మూసుకుపోయింది. అల్లావుద్దీన్ గుహలో చిక్కుకున్నాడు. ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకున్నాడు. అల్లాహ్, నన్ను కాపాడు. అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఈ దీపాన్ని తుడవదాం చూద్దాం. తుడవగానే ఓ పెద్ద సుదర్శన జిన్ను వెలుగుతో బయటపడ్డాడు. ఓ నా ప్రభు, నీవు దీపాన్ని తుడిచావు, నేను నీ సేవలో ఉన్నాను. అల్లావుద్దీన్ ఆశ్చర్యచకితమయ్యాడు. నన్ను ఇక్కడి నుండి బయటకు తీసి నా ఇంటికి తీసుకెళ్ళు. జిన్ను ఒక చేయి కొట్టగానే గుహ మాయమైపోయింది. అల్లావుద్దీన్ తన ఇంట్లో నిలబడ్డాడు. తల్లి ఇది చూసి మాయం బ్లాంక్ అయింది. ఇది ఏంటి? అల్లావుద్దీన్ దీపాన్ని చూపించాడు. జిన్ను మరోసారి వచ్చి, ఏం కావాలి ప్రభు అని అడిగాడు. అల్లావుద్దీన్ అడిగాడు, మాకు మంచి ఇంటి కావాలి, తిండి కావాలి, బట్టలు కావాలి. జిన్ను నిమిషాల్లోనే అందరూ ఆశ్చర్యపడేలా ఆరుచికంగా ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించాడు. బంగారు పాత్రల్లో భోజనం, నాజూకు వస్త్రాలు, తల్లికి కూడా ఆనందం. ఇప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ఇతడు అల్లావుద్దీనేనా? ఇంత ధనికుడు ఎలా అయ్యాడు? అల్లావుద్దీన్ మాత్రం దీపం రహస్యం ఎవరికీ చెప్పలేదు. ప్రతిరోజు జిన్నుతో అవసరాల్ని తీర్చుకునేవాడు. కానీ మాంత్రికుడు మాత్రం దూరదేశంలో దీపం తన చేతిలో లేనందుకు విరిచిపోయాడు. అతడు మరో కుట్రకు సిద్ధమయ్యాడు. అల్లావుద్దీన్ ఇప్పుడు ధనవంతుడిగా మారాడు. అతని తల్లి సంతోషంగా జీవించేది. కానీ అతనికి ఇంకొక కోరిక కలిగింది. రాజకుమార్తె బద్ర్ అల్ బుదూర్ను పెళ్లి చేసుకోవాలని. ఆమెను మొదటిసారి మసీదు వద్ద చూశాడు. ఆమె అమాయకత్వం, వినయంతో అతడు ప్రేమలో పడ్డాడు. అతడు తల్లిని అడిగాడు, అమ్మా, నేను రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తల్లి ఆశ్చర్యపోయింది. రాజకుమార్తె, ఇది ఎలా సాధ్యం? అల్లావుద్దీన్ జిన్నును పిలిచాడు. రాజకుమార్తెకి తగిన బహుమతులతో మహారాణాను పంపాలి అన్నాడు. ఒక పెద్ద బంగారు బాక్స్, నవరత్నాల తోలుబొమ్మలు, వజ్రాల దుస్తులు, ఇవన్నీ రాజసభకు వెళ్ళాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత సంపద ఎవడు ఈ యువకుడు? సందేశం వచ్చింది. అల్లావుద్దీన్ ధనవంతుడు, మంచి శిష్టాచారంతో ఉన్నవాడు. మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. రాజు నిరాకరించలేకపోయాడు. అల్లావుద్దీన్ రాజభవనానికి వచ్చాడు. రాజకుమార్తె కూడా అతని మర్యాద చూసి మెచ్చింది. వివాహం జరిగిన రోజు రాజధానిలో హర్షధ్వానాలు, పూల వర్షం, ఆనందమయ ఉత్సవం. అల్లావుద్దీన్ ఒక పేద బాలుడు ఇప్పుడు రాజకుమార్తె భర్తగా.
ఓ మహానుభావుడిగా మారిపోయాడు. కాని ఆ దుర్మార్గ మాంత్రికుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు. అతను అల్లావుద్దీన్ జీవితం తస్కరించాలనుకున్నాడు. మాంత్రికుడు వేషం మార్చి పట్టణానికి వచ్చాడు. పాత దీపం మారుస్తాను, కొత్త ప్రకాశవంతమైన దీపాల కోసం అని చిలకపట్ట పెట్టాడు. రాజభవనం సేవకురాలు మూర్ఖత్వంతో పాత దీపాన్ని ఇచ్చేసింది. అదే జిన్ను దీపం. మాంత్రికుడు దీపాన్ని తురగానే జిన్ను బయటకు వచ్చాడు. ప్రభు, ఏం కావాలి? అల్లావుద్దీన్ భార్యతో సహా భవనాన్ని మాతో తీసుకురా అన్నాడు మాంత్రికుడు. అంతే, ఓ రాత్రి అంతా మాయమైంది. రాజు, ప్రజలు, అల్లావుద్దీన్ షాక్లో పడిపోయారు. రాజకుమార్తె గాల్లా గల్లంతైంది. అలావుద్దీన్ రోదించాడు. దీపం పోయింది, నేను మోసపోయాను. కాని అతనికి ఒక చిన్న జిన్ను ఉంగరం ఉండేది. తండ్రి ఇచ్చిన ఆ ఉంగరాన్ని తుడవగా చిన్న జిన్ను బయటికి వచ్చాడు. ఓ ప్రభు, నీకు సహాయం కావాలా? అవును, నా భార్యను వెతకాలి, నా జీవితం తిరిగి తెచ్చుకోవాలి. జిన్ను అతనిని ఓ దూరదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మాంత్రికుడు రాజభవనంలా భవనాన్ని నిర్మించుకున్నాడు. అల్లావుద్దీన్ దొంగవేషంలో రాజభవనంలోకి ప్రవేశించాడు. ఆమెతో మాట్లాడాడు. బద్రు, నీ భర్తను గుర్తుపట్టావా? నీ వస్తావని నాకు తెలుసు. ఆమె నవ్వింది. వాడు దీపాన్ని తన దగ్గరే ఉంచాడు. మనం తలపెక్కిన ప్రకారం పనిచేద్దాం. రాత్రి అతను మాంత్రికుడికి మందు తాగించి మత్తులో పడేశాడు. దీపాన్ని మళ్లీ తీసుకున్నాడు. దీపాన్ని తుడవగానే జిన్ను కనిపించాడు. నా నిజమైన ప్రభువా, ఏమి కావాలి? మాంత్రికుడిని శాశ్వతంగా తుడిపివేయాలి. భవనాన్ని తిరిగి మా నగరానికి తీసుకెళ్లాలి. అంతే, జిన్ను ఒక్క చెయ్యి కొట్టగానే మాంత్రికుడు బూడిదయ్యాడు. భవనం నగరంలో తిరిగి ప్రత్యక్షమైంది. ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. రాజు చలించిపోయాడు. నీవు నిజమైన వీరుడు, ధనమే కాదు, ధైర్యం ఉన్నవాడివి. అల్లావుద్దీన్ తన దీపాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. కాని మించిన సారాన్ని గమనించాడు. ధైర్యం, నిజాయితీ, ప్రేమ, విశ్వాసం, ఇవే నిజమైన మాయలు. ఈ కథలో అల్లావుద్దీన్ ఒక పేదవాడిగా ప్రారంభమై మంచి మనస్సుతో ధనవంతుడయ్యాడు. కాని అతనికి గుర్తొచ్చింది, నిజమైన సంపద మన మనసులోనే ఉంటుంది.